నాడు వైఎస్కు కేవీపీ, నేడు జగన్కు సజ్జల. వైఎస్ అభిమానుల నోట ఇదే మాట. పాత గుర్తులకు ప్రాణం. వైఎస్ వెనుక ఉన్న వ్యూహకర్త కేవీపీ, తెర వెనుక తెర ముందు సాధనకర్త సజ్జల. ద్వాపర యుగంలో రాముడికి లక్ష్మణుడు కొండంత అండగా నిలిచారు. రాముడు ఎక్కడికి వెళ్ళినా లక్ష్మణుడు వెన్నంటే ఉండేవాడు. అదే తరహాలో దశాబ్ద పూర్వం స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు అడుగడుగున అండగా నిలిచారు. రాజకీయంగా వైఎస్ఆర్ స్వపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న కేవీపీ అనుక్షణం ఆయనతోనే ఉంటూ అన్ని విషయాల్లో ఆయనకు సహాయంగా నిలిచి రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అదే తరహాలో అటు పార్టీ వ్యవహారాల్లోనూ ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ అండగా నిలుస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సజ్జల గుండె నిండా జగనే ఉన్నారు. ఆ దిశగానే సజ్జల నడిచిన దశాబ్ద కాలంగా జగన్తో కలిసి ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే వైఎస్ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నాడు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేపట్టి దేశ రాజకీయాలను ఏపీ వైపు చూసేలా చేశారు. అదే తరహాలో ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో విభేదించి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి తండ్రిలాగానే ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి తాను స్థాపించిన వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. పట్టుదలలోనూ అనుకున్నది సాధించే విషయంలోనూ ఇద్దరిది ఒకటే శైలి, ఒకటే విధానం అయినప్పటికీ నాటి నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా, నమ్మిన బంటుగా ఆ ఇద్దరిది కీలక పాత్ర అని చెప్పక తప్పదు. నాడు వైఎస్ఆర్ కోసం కేవీపీ రామచంద్రరావు ఆయన వెన్నంటే నడిచారు. కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా ఎన్నడూ వైఎస్కు దూరం కాలేదు. ఆయన అడుగులో అడుగులేస్తూ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ సలహాదారులుగా కీలక పాత్ర పోషించారు. వైఎస్ విపక్ష నేతగా, సీఎంగా ఉన్న సమయంలో ఇటు పార్టీ పరమైన అంశాల్లోనూ అటు ప్రభుత్వపరమైన విధి విధానాల్లోనూ కీలకంగా వ్యవహరించి వైఎస్కు 24 గంటలు సేవలందిస్తూ వచ్చారు. అందుకే వైఎస్ సైతం కేవీపీ నా ఆత్మ లాంటి వారని గతంలో అనేక సందర్భాల్లో రామచంద్రరావు సేవలను కొనియాడుతూ కితాబు కూడా ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాడు తెర వెనుక వైఎస్కు ఎన్నో సలహాలు ఇవ్వడంతో పాటు సమస్యలు వచ్చినప్పుడు ఆయన వరకు వెళ్లకుండా స్వయంగా కేవీపీనే రంగంలోకి దిగి వాటిని అక్కడికక్కడే పరిష్కరించేవారు. ప్రస్తుతం సజ్జల కూడా సీఎం జగన్కు ప్రతి విషయంలోనూ సహాయ సహకారాలు అందిస్తూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ అభిమానుల్లో ఎవరి నోట విన్నా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో కేవీపీ హవా సాగింది. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ పార్టీ నాయకులకు ఏ చిన్న పని కావాలన్నా కేవీపీని సంప్రదిస్తే క్షణాల్లో వారి పనిని పూర్తి చేసి శభాష్ అనిపించుకునేవారు. చాలా వరకు సమస్యలను వైఎస్ఆర్ వరకు వెళ్లనివ్వకుండా ఆయన పరిధిలోనే పరిష్కారం చేసి సందర్భం వచ్చిన సమయంలో వైఎస్ చెవిలో చెప్పేవారు. చాలా వరకు సమస్యలను వైఎస్ఆర్ వరకు వెళ్లనివ్వకుండా ఆయన పరిధిలోనే పరిష్కారం చేసి సందర్భం వచ్చిన సమయంలో వైఎస్ చెవిలో చెప్పేవారు. అందుకే కేవీపీ అంటే వైఎస్కు అంత అభిమానం. ఏ విషయంలో అయినా ఆయన చెప్పిన సలహాను వైఎస్ పాటించేవారు. వారిద్దరి మధ్య 3 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణం సాగింది. ఏ రోజు కూడా పార్టీ వ్యవహారాల్లో గానీ ప్రభుత్వ విషయంలో ఆయన మితిమీరిన జోక్యం చేసుకున్న సందర్భాలు ఉండేవి కావు. అందుకే కేవీపీపై మరింత నమ్మకంతో రాజశేఖర్ రెడ్డి అత్యంత కీలకమైన అంశాలను కూడా ఆయనతోనే చర్చించేవారు. ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కేవీపీని ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం కోసం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కేవీపీ నిస్వార్థంగా పనిచేసేవారు. ఎంతో మంది నాయకులకు తన నోటి మాటలతో అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవులను ఇప్పించిన ఆయన తన రాజ్యసభ పదవి కోసం సుదీర్ఘకాలం ఎదురుచూసి కాంగ్రెస్లో సమర్థుడైన నాయకుడిగా, వైఎస్ఆర్కు వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఏ పదవి లేని సమయంలో కూడా వైఎస్ఆర్ కోసం రోజుకు 18 గంటలకు పైగా తెర వెనక ఉండి పనిచేసేవారు. అవసరమైన సందర్భంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై సమన్వయం చేసుకునేవారు. అలా కేవీపీ వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితుడిలా, ఆత్మలా మారారు. ఈ రోజుకు కూడా కేవీపీ పేరు వినపడగానే వైఎస్ఆర్ ఆత్మ అనే పదం నాటి తరం నేతల నుంచి నేటి తరం నేతల వరకు గుర్తుకు చేసుకుంటూనే ఉన్నారంటే వైఎస్ కుటుంబానికి ఆయన ఎంత విశ్వాసంగా పనిచేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కేవీపీకి సజ్జలకు ఇద్దరికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా అనిపిస్తోంది. నాడు వైఎస్ఆర్కు కేవీపీ ఎలా అండగా నిలిచారో
అంతకు మించి రెండింతలు నేడు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్కు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సజ్జలే కీలకంగా మారారు. ఏ సమస్య వచ్చినా సీఎం జగన్ పరిష్కార బాధ్యతలను సజ్జలకే అప్పగిస్తున్నారంటే ఆయనపై ఎంత నమ్మకం ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ పాదయాత్ర సమయంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. 2014 నుంచి 2019 వరకు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ, ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చాక గడిచిన 5 ఏళ్లలోనూ అనేక సమస్యలను ఆయన ఓ సవాల్గా తీసుకుని ప్రభుత్వానికి, పార్టీకి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా సీఎం జగన్ సూచనలు, సలహాల మేరకు వాటిని పరిష్కరిస్తూ వచ్చారు. ఉద్యోగుల సమస్యలు, ఆయా సంఘాల ఆందోళనలు వంటి సంఘటనలు చోటు చేసుకున్న సందర్భంలోనూ అర్ధరాత్రి, తెల్లవారుజాము వరకు ప్రభుత్వ ప్రతిష్టకు ఎక్కడా భంగం తలెత్తకుండా ఉద్యోగులకు నచ్చజెబుతూ సమస్యను సున్నితంగా పరిష్కరించే ప్రయత్నాలు సజ్జల చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎంతో మందికి కీలకమైన పదవులతో పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకమైన పోస్టులను ఇప్పించడంలో ముందుంటున్న సజ్జల ఏ రోజు కూడా తనకు పదవి కావాలని అడిగింది లేదు. వాటిపై వ్యామోహం పెంచుకోని గొప్ప నేత సజ్జల. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ మాటే వేదంగా వైసీపీ బలోపేతమే లక్ష్యంగా వైఎస్ కుటుంబానికి తన వంతు అండగా నిలుస్తున్న సజ్జల సీఎం జగన్ పై ఈగ వాలనివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. విపక్షాలు జగన్పై విమర్శలు చేస్తే ప్రతి విమర్శలుగా మాటల యుద్ధంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి బలమైన నేతల నోర్లు మూయించేలా ఎక్కడికక్కడ కౌంటర్లు ఇస్తున్నారు. నిత్యం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటూ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడంలో సజ్జల ముందు ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల అంటే జగన్కు కూడా మరింత నమ్మకం, భరోసా పెరుగుతూ వస్తుంది. కీలకమైన సందర్భాల్లోనూ సున్నితమైన సమస్యలను పరిష్కరించే బాధ్యతలను కూడా అనేక సందర్భాల్లో సజ్జలకే అప్పగిస్తున్నారంటే సీఎం జగన్కు ఆయనపై ఎంత నమ్మకం ఉందో ఆ దిశగా సజ్జల కూడా అంతే నమ్మకాన్ని తెచ్చుకున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.